ఎందుకమ్మా ఇంత పనిచేశావు? పొరపాటున వెంకటపతి రాజు నీ మెళ్ళో దండ వేసుంటే ఈ చేతులతో జరిపించాలనుకున్న నీ పెళ్లి నీకు తెలియకుండానే జరిగిపోయేది. నేనేం చేయలేదన్నయ్య. ఆ దండలో తాళిబొట్టుందని నాకు కూడా తెలీదన్నయ్య. తెలుసుకున్న తర్వాత వెంకటపతి రాజుగారికి కూడా మెడలో ఆ దండ వేసే అవకాశం ఇవ్వలేదు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయిందమ్మా, లేదంటే ఇంత ఘోరం జరిగిపోయేది. అలా అనుకుంటే ఎప్పుడో నీ చెల్లెలు నా చెల్లి శ్రీవల్లికి మాత్రం ఎన్ని అడ్డంకులొచ్చినా, జాతక దోషం ఉన్నా శ్రీవల్లికి మాత్రం బంగారు భవిష్యత్తు ఉంటుంది. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదన్నయ్య. నువ్వు ఉన్నత స్థాయి వైపు అడుగు వేస్తే ఆ భగవంతుడే నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. అన్నయ్య, నాకు పెళ్లి అవ్వాలనో నేనిష్టపడిన వాడికి దగ్గరవ్వాలనో అనుకోవడం లేదు. ఎందుకంటే అందరి చెల్లెళ్ళ కంటే నేనే అదృష్టవంతురాల్ని అనుకుంటున్నాను. పెద్దదాన్నైనా నేనే ముందు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఇంకా ఈ అన్నయ్య నీడలోనే ఉండే అదృష్టం నాకు దొరికిందని అనుకుంటున్నాను. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని అన్న చెల్లెళ్ళ మధ్య ఎడబాటు ఉండకూడదు బావా. నా చెల్లెళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఆలోచిస్తాను గాని వాళ్ళ నిర్ణయానికి అడ్డు చెప్పాలనుకోను. ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళైనా సరే నా నిర్ణయానికి కట్టుబడిన శ్రీవల్లి జీవితం బావుండాలి. కొంచెం ఆలస్యమైనా జీవితాంతం సుఖంగా ఉండేలా చూడాలి.